Hello guys, నేను మీ పీటర్ గేమర్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ గేమ్ ప్లే ఆఫ్ ఓల్డ్ గేమ్ ప్లే ఆఫ్ మైన్క్రాఫ్ట్. మన ఈ వరల్డ్ అయితే ఈరోజు అయితే మనం వెనకాల నుంచి ఆత్రంగా కొడదామని చూస్తున్నారు. ఇంకైతే గేమ్ ప్లేలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. నాకు ఎఫెక్ట్ పడింది రోయ్. స్కల్ వచ్చింది గైస్, నాకు స్కల్ వచ్చింది. ఓహో స్పూసన్ స్కేడ్ ఎంత ఇదా. అయితే వెయిటింగ్ చేస్తుంది నా కోసం. చంపేస్తా ఒక్కొక్క ఊరే. నాకైతే పిగ్లిన్స్ దగ్గర అయితే వచ్చినాయి అన్నమాట పోర్షన్స్. వాటిని సావగొట్టకుండా వదలని ఈరోజు ఎట్లా కొట్ల ఒక 20 పోర్షన్స్ అట్లా తీసుకెళ్ళినా మనకి ఇంచుమించు 30 వరకు అట్లా అక్కడ వరకు వస్తాయి. ఊరే వదలట్లేదు అయితే మనల్ని. అయితే మన ఇంటి దగ్గర ఉందన్నాను కదా వాటర్, అదే దగ్గర ఆఫ్ వాటర్ స్టేజీ. అరే నాకు ఇచ్చి చావండి బ్లేస్ రాడ్స్. దేనికి బుంద పెడుతున్నారు. భయం లేకుండా పోతుంది ఒక్కొక్కరి. మారో అదే అక్కల్లారా, మళ్ళీ అక్కల్లారా అలా కొట్టకూడదండి. నేనైతే వాలంటీర్స్ అయితే అక్కడైతే చేసుకున్నాను క్యారెట్స్ ఫామ్తో. అట్లా చేసుకున్న ఫైర్ రెసిస్టెంట్ ఉంది కాబట్టి బతికిపోయా నేను. అరే ఆగండి ఒక్కసారి. అరే ఆగండి రా రే. నాకైతే మామూలు మండట్లా అసలు. ఏంది నా ముందు పర్వాలేదు, చాలా వరకు అయితే వస్తున్నాయి. ఇంక సరిపోతాయి అనుకుంటారు. సరే ఏదైనా స్పాన్ అవని. నీకు బాధేంది. అవును ఎన్ని మినిట్స్ ఉన్నాయి అమ్మాయి? 4 మినిట్స్ ఉన్నాయి. అయ్యో వచ్చా కొంచెం వస్తే ఏంది ఇంతమంది స్పాన్ అవుతున్నారు. ఆగండి బాబా. ఓ అమ్మ పడవా. గైస్ నన్ను కాపాడండి అయ్యా. నన్ను కాపాడండి అయ్యా. కాపాడండి. ఇంకా 2 పోర్షన్స్ మిగిలినాయి ఫైర్ రెసిస్టెంట్. ఈ హెచ్చులు చేస్తున్నారా? భయం లేకుండా పోతుంది. పెద్దోళ్ళంటే భయం. ప్లేస్ ఊరే ఆగండి అంత దూరం. కొంచెం దూరం వెళ్ళకూడదు. స్పాన్ అయితే అయింది. ఆగండి మీ సంగతి చెప్తా. ఫైర్ రెసిస్టెంట్ ఉంది కాబట్టి ఇంత ధైర్యంగా ఉన్నాం. 3 బాటిల్ ఫైర్ రెసిస్టెన్స్ కొడదామని. ఎంచెంటెడ్ గోల్డెన్ యాపిల్స్ వస్తాయి అనుకున్నా, మామూలు ఉత్తి గోల్డెన్ యాపిల్స్ వచ్చినాయి. వీటి వల్ల ఏం యూజ్ లేదనమాట. పర్వాలేదు కొంచెం హెల్త్ జనరేట్. నాకు ఇవ్వండి మండిద్ది. అందుకని ఒకటి ఫ్రీ కొత్త ఒకటి సార్లు ఇది సరిపోతాయి అనుకుంటే వెళ్ళిపోదామా. ఇంక ఇది పగలు కొట్టేద్దామా స్పాండరు. నిమిషం చాలు పగలు కొట్టడానికి. పాపం వదిలేద్దామా. సరే ఒక 2-3 కలెక్ట్ చేసుకుని వెళ్దాం. ఒక స్టాక్ చేసుకుని వెళ్దాం. స్టాక్ అవ్వాలి. స్టాక్ అవ్వాలి. స్టాక్ స్పాన్ పగలు కొడదాం అనుకున్నాను. నేను సంపుదాం అనుకున్నా. స్పాన్ అవుతున్నా. పారిపోలేదు. ఇక్కడ చచ్చావా? నా మూతి మీద కొట్టాయండి. చాలా వేసి ఎక్కువ చేసినాయి అనుకుంటున్నా. అయ్యో నా వేసి ఊరే ఎర్రాలు పగులిపోతున్నాయి. నాయి పగలు కొడదామా? ఇంకొన్ని కలెక్ట్ చేసుకుని వెళ్దామా. అబ్బా రే కింద జాగ్రత్త. ఎంత లావని ఏం కనపట్లా. వచ్చిందమ్మా. వయ్యారి వచ్చింది. నేను అన్న స్వాడ్ మర్చిపోయొచ్చా. మైన్క్రాఫ్ట్ వీడియోస్ అయితే డిలే అవుతుంది ఎందుకంటే మీరు సపోర్ట్ ఎక్కువ చేయట్లేదు. నాకు సపోర్ట్ కావాలి గైస్, సపోర్ట్ కావాలి. అందుకనే రోబ్లాక్స్ ఆటలు కొత్త స్టార్ట్ చేశాను. త్వరలో కొత్త ఆడదాం మనం కూడా. బాగుందబ్బా. నువ్వు ఎప్పుడు వచ్చావు దొంగనాయ కూడా. గుండె
గల్లు ఉంది ఒక్కసారి. నేను ఎంత కోల్ వస్తుందబ్బా. అమ్మా అరే ఇంకొక 2 హెడ్స్ కనుక వచ్చిందంటే అదే దాన్ని నేను స్పాన్ చేయొచ్చు. దాన్ని ఏంటిది అదేదో స్పాన్ చేయొచ్చు గైస్. ఒక్క 2 వచ్చినాయి అంటే వెదర్ స్కెల్టన్. అరే ఈ వెదర్ స్కెల్టన్ స్కల్స్ కదా, అంటే వెదర్ స్కెల్టన్స్ కాదు. వెదర్ 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 అంటున్నాను. వెదర్ 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 పెద్దోళ్ళతో మాట్లాడేటప్పుడు ఇసుకిచ్చకూడదు ఎట్లా. ఇంకైతే స్పాండర్ పని అయితే అయిపోయింది, ఇంకా బద్దలు కొట్టేయడమే. అమ్మయ్య ఇంకైతే ఇంటికి అయితే పోదాం పండి. లెట్స్ గో. అంటే స్నేట్ వచ్చేసి అనమాట అట్లన్నిటిని అట్లా కన్వర్ట్ లేకపోతే కొంచెం అంటే 1000 కూడా ఉంటున్నారు కదా, అట్లన్నిటిని ఎండర్ పర్ల్స్ అయితే మార్పిస్తాను. మనకైతే చాలా వరకు అంటే కలెక్ట్ అయిందనమాట. ఇప్పుడైతే మార్నింగ్ అయినాక మాట్లాడుకుంటున్నాం గైస్. మీకు నేను నైట్ అయిపోయింది, మన బాబాయ్ అందరూ స్పాన్ అవుతారనమాట. క్రీపర్స్ మెయిన్ డేంజరస్, అందుకే నాకు స్లీప్ వేసి వచ్చేద్దాం గైస్. పొగలు లేచినాం మనం. రే 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 సూర్య నమస్కారాలు మంచాల వాటిలో చేసుకో. సూర్య నమస్కారం అండి, సూర్య నమస్కారం. మనం కూడా చేసుకుందామా ఆ సూర్య నమస్కారం అంట మన వల్ల రావన్నమాట. అయితే ఇంకా ఎండర్ పల్స్ అయినా చేసుకున్నాను. ఎండర్ పల్స్ ఒక 6 అలా మిగిలినట్టు 3 మిగిలినవి అంతే. బ్లేస్ ఒక 4 మిగిలినట్టు 6 మిగిలినవి. మన థింగ్స్ అన్ని ఎండర్ చెస్ట్లో పెట్టుకున్నాను అనమాట. ఎక్స్ట్రా ఎండర్ చెస్ట్ కూడా చేసుకున్నాను నేను, ఎందుకంటే మనం ఎండ్కి వెళ్ళినప్పుడు ఒరే స్వాడ్ ఇక్కడ పడిందా. ఇంకా స్వాడ్ ఇంట్లో మర్చిపోయానేమో అనుకున్నా. ఇంకేం ఏంది మా డెత్ కింగ్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఓకే అరే ఐరన్ ఫామ్ కొంచెం మార్చాలబ్బా, అలా చూడలేకపోతున్నాం. గోలమ్స్ అసలు గోలమ్స్ కూడా స్పాన్ అవుతున్నారు. అదే అయిపోయింది, ఇంకా ఐరన్ మనకు అవసరం లేదనుకుంటే ఏమో చెప్పలేము. ఐరన్ ఫస్ట్ ఎక్స్పీ కలెక్ట్ చేసుకున్నాం అంటే అసలు మనకి ఎక్స్పీ చూడండి, అసలు ఎక్స్పీ రాట్లా. దీనికి ఏదో అయింది, నేనైతే తర్వాత చూస్తాను దీని సంగతి. నాకైతే టైం లేదు ఎక్కువ. నేను పూర్తి టైంలో ఏం చేయాలనుకున్నాను, గుడ్డలు దించేసుకున్నప్పుడు సారీ ఫర్ ద బ్యాటర్స్ బట్టలు కట్ చేసుకున్నప్పుడు ఒకటి ఆలోచన అయితే వచ్చింది. మళ్ళీ ప్యాకింగ్ చేసుకుంటున్నా. ఇదెందుకు లోపలికి వెళ్ళింది, నువ్వు బయటిరా. నెక్స్ట్ ఏంటిది, బూట్స్ అనేవి వచ్చాయి. ఏంటంటే మళ్ళీ నెదరికెళ్ళి ఒక చిన్న పని అయితే చేయాలి. అయితే ఒకటి చూపించడం మర్చిపోయాను. లేరా నాకు కొత్త స్కిన్ వేసి ఇది మళ్ళీ మార్చేసా. ఇది ఆల్రెడీ ఇచ్చిన స్కిన్ కాదనమాట, నాకు కస్టమైజ్ స్కిన్. అన్న వెంటనే గోల్డ్ బ్లాక్ షైనింగ్ అవుతున్నాయి. నేను ఒకటి చెప్పాను, అట్లా గోల్డ్ ఎట్లా వాళ్ళతో అన్నిసారి మైలింగ్ చేశాను. ఇక్కడో బ్లాక్ తీసా, అక్కడో బ్లాక్ ఎత్తేసా, అంతే ఆ 2 బ్లాక్లు ఎత్తేసాను. మొత్తం 9. అది జరగని రైడీలు వచ్చినాయి. 18తో మిగతా వాటితో చేసాను. ఈసారి నేను వెళ్ళబోతే డిబ్రీస్ మైనింగ్ అనమాట. డిబ్రీస్ మైనింగ్ అంటే మామూలుగా ఉండదు కదా, కింద పైన అంతా. అది ఇప్పుడు కింద పడాలి కదా, సరే ఆగండి. ఎమ్మెల్యే చేసి చాలా రోజులు. ఈ కుద్దానికి ఎమ్మెల్యే ఎందుకు అని అలాగే పోదాం. అదే వెళ్ళేటప్పుడు ఒకసారి చూసుకోదామని. మన గోళం సరిగ్గా నడుస్తున్నారు, కళ్ళు చూసారు అసలు. అయితే ముందు కన్నా రెడ్ డిష్ లాగా అయిపోయింది. కానీ ఇప్పుడైతే మన దగ్గర ఉరే క్రీపర్ బాబాయ్, స్పైడర్ మ్యాన్స్ క్రీపర్ నువ్వు సావు ఎందుకే సావు. మమ్మీ నాకు భయంలో నేను క్రౌజ్ కూడా స్పైడర్ మ్యాన్ ఇదో స్పైడర్ మ్యాన్ ఇటు ఉంది రూట్ మనకి. ఇప్పుడు ఐరన్ కుప్పలు వాడేసేవాళ్ళం మనం, అందుకని ఇట్లా ఉందన్నమాట. దీనికి రియల్లీ కష్టపడ్డానంటే ఎంత కష్టపడ్డాను మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఏమన్నా అనుకోండి, మీరు ఇది ఫేక్ అనుకోవచ్చు, క్రియేటివ్ వాడాను అనుకోవచ్చు, ఏమన్నా అనుకోండి, అసలు పడి
కొట్టం మామూలుగా ఉండదు దీనికి. నేను ఇప్పుడు వరకు దేనికి ఏ కట్టాములే అన్నట్టు ఉండేవాడిని. ఇప్పుడు వరకు నా ఇల్లు చూసారా, ఈ డబ్బాలు ఇల్లు. ఎవడన్నా ఇల్లు బేసు అంటే కొంప ఎట్లా క్రియేట్ చేసుకుంటాడు. మన కొంప చూడండి ఎంత దరిద్రంగా తయారైంది. ఎక్కడ పెట్టామో ఇప్పుడు మనకే గుర్తులేదు. ఆర్మర్ డ్యూరబుల్ అదే అసలే ఆర్మర్ మళ్ళీ చేసుకుంటాం. పెట్టుకోలేము అబ్బా దానికి. వాటర్ బకెట్ తెస్తే స్పేస్ ఇన్ని ఆటలు ఉన్నాయి తీసుకోలేము. గోల్డెన్ క్యారెక్టర్స్ అయితే నేనైతే Y15 అనుకుంటున్నాను. Y15 అనుకుంటా దానికి. ఒక్కసారి విలేజ్ మొత్తం చూస్తే భలే ఉండిద్ది. అలాగే హైలైట్ స్పాట్ అని ఒకటి ఉండిద్ది గైస్. ఇక్కడే హైలైట్ స్పాటింగ్ అని ఉండిద్ది. కిందపా హైలైట్ స్పాటింగ్ యాడుంది? హైలైట్ స్పాటింగ్ యాడుంది గైస్? గాల్లో ఉండిద్దబ్బా. ఇల్లు కాదు ఇది కాదు ఇక్కడ అదిగోండి హైలైట్ స్పాటింగ్ అనమాట. ఇలా పెట్టాను. బాగుందంటారా? డట్ ఎందుకు పెట్టానంటే సరదా, అదో సరదా అంతే అంటారా? అంతే. ఇంకైతే డిబ్రీస్ మైనింగ్ అయితే వెళ్దాం పాండి. డిబ్రీస్ వచ్చేయాలి దెబ్బకి. నాకు కూడా డిబ్రీస్ మైనింగ్ అంత తెలీదు. ఏందో జస్ట్ నేను మైన్క్రాఫ్ట్ కొన్ని రోజుల ముందే నేర్చుకుంటున్నా. అరే ఎన్కేలో ఇక్కడెక్కడ ఉండిద్ది. దాన్ని కూడా ఒకసారి కలర్ చూసుకోదాం. మన ఆర్మర్ని చూపించుకోవాలి, ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక ఎండర్ చేసిన తీసుకుపోదాం. అక్కడికి వెళ్ళినాక ఏదన్నా లావాలో అయినా పోషన్లు ఉన్నాయి మన దగ్గర. పోషన్లు ఉన్నాక భయం. ఇదిగోండి ఎన్కే. ఎప్పటికన్నా దీనికి డైమండ్తో డెకరేట్ చేస్తా. ఒకటి గోల్డ్లో ఒక డైమండ్ అనమాట పెడతా. ఎప్పటికన్నా ఎన్కేకి పెడతా. కాబల్ స్టోన్ నుంచి డీప్ స్లీప్కి వెళ్ళేది. డీప్ స్లీప్ నుంచి ఓర్స్ పెడదామంటారా? అయినా మనం మైనింగ్ వెళ్ళట్లే ఈ మధ్య. గైస్ నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. సరదాగా ఇక్కడికి వచ్చి మైనింగ్ చేద్దాం అనుకుంటే గ్యాస్ బాబాయ్ వచ్చాడు. గ్యాస్ వెళ్ళిందో లేదో కొంచెం ఇక్కడ కలెక్ట్ చేసుకుందాం. దీనికంటే ఎక్కడి వరకు వచ్చాం? ఇదైతే Y లెవెల్ 15లో దొరికింది అనుకుంటా. 15 వెళ్ళాలంటే ఇంకా నాకు కూడా కర్రీ మాడిడింగ్ కదా, జాగ్రత్తగా వెళ్ళాలి. ఏం కూడా తెచ్చుకోవడం మంచిదైంది. ఒక షేప్లో వెళ్తే పర్వాలా. పైనుంచి ఇట్లాంటి జతలు వస్తారు కదా, అదే నాకు మండిద్ది. ఎక్కడి వరకు వచ్చాం? 78 వచ్చాం. ఇప్పుడే కోట తాగుదాం అనిపిస్తుంది. రెడ్ టార్చెస్ మర్చిపోయినా. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాలా? ఒక్కలే 58 మైనింగ్. లావా 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 లావా. కొంచెం చిన్నగా ఏడ వరకు వచ్చాం? 43 అంట. వెళ్ళిపోతాం అనుకుంటా కిందకి. సరే ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదుగా. మాగ్మా రండి మ్యాగ్మా. కోఆర్డినేట్స్ అయితే గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకుని వెళ్ళాలి. ఇక్కడ 33. ఇంకా కొంచెం డీప్లోకి జాగ్రత్తగా ఆగండి. పెట్టుకున్నాం ఇక్కడ. నాకు నమ్మకం లేదు ధర. చెప్పానా 15 అంట. ఇంకా డీప్లోనే డిప్. ఇప్పుడు కింద ఉంది కాదు, ఉంది లావా ఉంది. ఒక బ్లాక్ అయితే ఇక్కడ పెట్టేసుకుందాం. ఎన్చాంటెడ్ గోల్డెన్ అట్లా పెట్టేసి కట్. నన్ను పెడదాం అనుకున్నా. పిలవచ్చేస్ అలా మైండ్ చేసుకుంటే వెళ్దాం. ఏదో ఒక డిగ్రీ దొరికినా పర్వాలా మనకి. ఎంత ఫ్లింట్ అవుతుంది ఏంట్రా? ఇదేంటి ఫ్లింట్ ఫస్ట్ టైం అవుతుంది.
దట్ట అంత అంతకుముందు మనం ఫ్రెండ్ ఇంతకుముందు మనకు ఫ్రెండ్ దొరికింది అనుకోండి చేసుకోవాలా. ఏంట్రా పోతుంటే ఫ్లింటే వస్తుంది ఇంకా. ఇంత ఫ్లింట్ నేను ఏం చేసుకుంటాను? మడుతుంది 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 మడుతుంది. మ్యాగ్మా 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 మ్యాగ్మా. ఇలాంటి ప్లేసుల్లో ఫుల్ ఎంత సేఫ్గా ఉంటే అంత మంచిది. ఘోరంగా అవుతుంది 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 అవుతుంది. ఎక్కడే బాలా చెప్పాను జాగ్రత్తగా ఉండాలని. ఎందుకు వదిలేడు ఇక్కడ వరకు వచ్చినందుకు అన్న దొరుకుతాయి. కాయస్ నాకైతే రెట్లరీ చిరాకు అయితే వచ్చిందనమాట. అక్కడ ఏం వెతికినా దొరకట్లా. ఇప్పుడు గ్యాస్ వెళ్ళేంత వరకు నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ గ్యాస్ అయితే ఉందన్నమాట. అయితే పెరుగుతుందబ్బా ఇంత అక్కడ పార్ట్స్ ఏం చేసుకుంటాం పార్ట్స్ అసలు ఇంతటికి ఆమె ఒక్క డిబ్బు కూడా నా మొహాన్ని పొడిగి కావాలా. నాదంత అన్లకి కూడా నా మొహం నుంచి ఎవరైతే టెంపరీ ఎక్కువ లేవు ఎదర కూర్చొని మైనింగ్ చేసుకోవచ్చు. అందుకనే ఫాస్ట్ తీసేయచ్చు. ఒక్క ఏషియన్ డిబ్రీస్ కూడా దొరకలా. అంత ఫార్ వెళ్ళినా నేను. మరి ఏం చేస్తాను ఇంకా ఎన్నెన్నో అనుకుంటాను. లేదు మనం ఇంకా ఈ కలెక్ట్ చేసుకోవడం కొంచెం చేసుకొని కడదాం అనుకుంటున్నాం. దానివల్ల ఈజీగా రావచ్చు అని చాలామంది చెప్తున్నారు. మరి మనకైతే నా కుళ్ళంతా బతకమే. అరే లిట్లరీ అరే ఇంత కష్టపడితే ఇంత ఈజీగా దొరికిందా? అబ్బా నేను ఇంకా అది అక్కడ గ్యాస్ బాబాయ్ ఉంటే బాగుండు. గ్యాస్ బాబాయ్ ఉందా? పోయిందబ్బా. లిటరలీ దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి గైస్. అసలు అది ఉందని నేను అటు పోయాను. అరే ఇంకేమైనా ఉన్నాయా? ఎక్కడ మైండ్ చేసాను? ఇక్కడేనా? రే ఇది కాదా? ఇది కాదా మరి ఎక్కడ రా? రే అదమ్మా డిబ్రీ రా. ఇంకా డిబ్రీస్ ఏమైనా ఉంటే ఎత్తుక్కుంటా. వీటి కింద ఏమైనా ఉన్నాయా? స్పాట్స్ అనమాట మన లక్కీ స్పాట్. వాట్స్ వల్ల అసలు దొరకవు అనుకున్నా. ఇంకేముందిలే క్రీపర్ ఫామ్ చేసుకున్నాం కాదా అనుకున్నా. క్రీపర్ ఫామ్ ఒక 2 రోజులు అట్లా చేద్దాం అనుకున్నాను. నేనైతే లిటరల్ ఇదే అనుకున్నాను. మీరు ఏమంటారు అనుకోండి. ఆ ఫామ్ చేసుకుని వద్దాం అనుకున్నాను నేనైతే. ఇంకేం చేస్తాంలే పని అని అనుకోసుకున్నా. సారీ గైస్, చిన్న నెట్వర్క్ ఇష్యూ వల్ల కొంచెం బ్రేక్ అయిందనమాట. సరే పదండి. మనకైతే దొరికాను ఏషియన్ డిబ్రీస్. అర్జెంటుగా ఈ బొక్కనైతే క్లోజ్ చేయాలి. ఇలాంటి బొక్కలు ఉన్నాయనుకో మనకే బొక్క మళ్ళీ. వీటికి ఆడండి ఆడబడినాను అనుకో ఆడండి. అబ్బా కంపల్సరీ అడైతే పడతాం మనం. నాకు ఫుల్ గొంతు పోయింది. చాలే త్వరగా ఇలా మైండ్ చేసుకోవాలి. ఇది ఏం లక్కబ్బా, 2 దొరికినాయి నాకు, అదే హ్యాపీ. ఇది 2 వచ్చినాయి. క్వార్ట్స్ నా దగ్గర మైండ్ చేసుకుందాం. ఇంక మనం క్వార్ట్స్ ఎక్కడ ఉన్నాయి? క్వార్ట్స్ ఎక్కడ ఉన్నాయా?
అక్కడ క్వార్ట్స్ అయితే ఉన్నాయి, క్వార్ట్స్ ఉన్నాయి. నాకు కావాల్సిన క్వార్ట్స్ అబ్బా. 1 minute. మనకి సౌండ్ డబుల్ కనబడుతుంది. మాస్టర్ వాల్యూమ్స్ అన్నీ తగ్గించేసాం. ఇప్పుడు ఓకే, ఇది బెస్ట్. ఫుడ్ సౌండ్ ఇది బెస్ట్ గైస్. మనం రిచ్ అయిపోయాం, ఇంకా డిబ్రీస్ పెట్టుకుని ఎక్కుతాం. ఊరే కాదు. ఇప్పుడు పిగ్లిన్ గడ ఎవడన్నా రావాలి డిబ్రీస్ తీసేటప్పుడు. పిగ్లిన్స్ ఎందుకు డిబ్రీస్ ట్రేడ్కి ఎవరో నాకు తెలీదు. మన రూటే సపరేట్. ఓకే, జాగ్రత్త. క్రౌజ్ ఎవడన్నా ఉక్కి ఛాన్స్ ప్లీజ్. ఇంకొక డిబ్రీ ఆ ఒక్క డిబ్రీ కంటే ఎక్స్ట్రా ఫుల్ ఆర్మర్కి సరిపోయేంత డిబ్రీ కూడా తీసుకోను. చెయ్యి. డిబ్రీస్ వర్కౌట్ అవట్లా. ముందు నుంచి అంటున్నాను బోన్ మిల్ కనెక్ట్ చేద్దామని, ఇప్పుడన్నా కలెక్ట్ చేద్దాం. ఏమైంది? ఊరే అడ్డం లేని చెత్త అంతా నా దగ్గర ఉంది కదరా. ఏం చేసుకోవాలండి చెత్తని? అవును, నా బౌ ఏది? ఉందిలే, ఉండని. ఇక నెదరాక్ చూసారా? ఫ్లింట్ అండ్ షీల్డ్ చూడండి. అదే ఇవన్నీ మైండ్ చేసుకుంటూ పోదాం. అదే ల్యాంపెట్. నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు? మైండ్ చేసేద్దామా? ఆగండి, నీకోసం ఒక రూట్ క్రియేట్ చేస్తున్నా. ల్యాంపు ఇక్కడ ఈ లెవెల్ చూసుకుని వెళ్తే, ఈ లెవెల్లో ఇటు వెళ్దాం. ల్యాంప్ కోసం రూట్ కాదనమాట, మనం మైనింగ్ కోసం. ఎవడు కామెంట్ ఏషియన్ డిబ్రీస్ నేను చూసినంత వరకు ఇలాంటి కోఆర్డినేట్స్లో ఉండొచ్చు అన్నారు. అందుకని నాకు ఇదంతా క్వార్ట్స్ మహిమే. ఈ క్వార్ట్స్ ఎక్కడున్నాయో అక్కడ ఏషియన్ డిబ్రీస్ ఉన్నాయి. ఇంకెక్కడన్నా ఇంకా నాకైతే గట్టిగా అని అరవాలని ఉంది. 3 ఏందబ్బా, కింద వరకు వెళ్ళినా దొరకలే నాకు. 3 అక్కడికి వెళ్ళారు అర్థం. ఇంకా మోసొస్తామేమో. సరే అయితే స్మెల్టింగ్ అయితే పెట్టొద్దాం పండి. నా ఆనందానికి ఇంకా హద్దులే లేవబ్బా. 2 డిబ్రీస్ దొరికినాయి ఈరోజు. 1 కాదు, 2 కాదు, 4, 5, 6, 7, 8, 9, 10. ఎలాగన్నా ఈరోజు 64 ఏషియన్ డిబ్రీస్ కనిపెట్టు. ఈ డిబ్రీస్తో ర్యాప్స్ వస్తాయి కదా, ఏషియన్ డిబ్రీస్ ర్యాప్స్ ఏదో వస్తాయి. వాటిని మళ్ళీ మార్చుకోవాలి. అబ్బా, నైట్ అయింది. అరే వరల్డ్లో నుంచి వచ్చింది ఎందుకు రా? అరే ఈ వరల్డ్లో పెద్ద క్రాష్ అవుతుంది. కుదిరినప్పుడు ఈ గోలమ్స్ని చంపేయాలబ్బా. నేను ఎగ్జిట్ గైస్, మీకైతే డౌట్ రావచ్చు డిబ్రీస్ ఎందుకు రావట్లేదని. నేను చెప్పాను కదా, అదే కరెంట్ ప్రాబ్లం వల్ల నేనైతే ఎగ్జిట్ అయిపోయాను. అంటే కరెంట్ పోయిందనమాట. అందుకనే ఏం చేస్తాం. ఎంతైనా మరి రెసిపీ ఏంటి నెదరాకది? ఏం చూపిది? ఇదొకటి క్రాఫ్టింగ్ టేబుల్ అంతా ఉరేమో నీరు ఉందిరా. స్పిత్తింగ్ది ఏంది? గాస్ట్ టీయర్ ఇది అండ్రా. గ్లాస్ ఫట్ బోన్ వీళ్ళు ఇవన్నీ తొక్కలాగేసి ఇదెందుకు? నాకు కావాల్సింది మాత్రం చూపి ఇలా. ఇదేంది? ఒరే అవును, ఇంకొకటి ఎక్స్ట్రా కావాలనుకుంటా. ఆగండి. అవును గైస్, ఒకటైతే మనకి ఎక్స్ట్రా కావాలి. ఇప్పుడైతే మనం మళ్ళీ ఒక్కటి సంపాదిస్తే అంటే 3 ఎక్కువ ఒక్కదాను 3 వీటికి అంటేనా
ఊరే అట్లా ఎట్లా సంపాదించాలరా? మళ్ళీ గోల్డ్ గోల్డ్ మన దగ్గర కుప్పాలు కుప్పాలు ఉన్నాయిలే. డిబ్రీజ్ మైనింగ్ వెళ్దాం, కుప్పాలు చేద్దాం మైనింగ్. ఈసారి కప్పు నమ్దే అనుకున్నట్టు, ఈసారి కప్పు నమ్దే అన్నట్టు, ఈసారి డిబ్రీస్ నమ్దే. ఈ ఎఫర్ట్ డ్యూరబిలిటీ. అయ్యా స్క్రాప్ను కూడా తీసుకొచ్చా. ఇదే మన దగ్గర ఫైర్ రెసిస్టెంట్ పోషన్ ఉంది, పడిన వెంటనే వేసేసుకోవచ్చు. ఒరే ఏ లెవెల్ రా? 32. ఇంకా కిందకి వెళ్ళాలి డీప్. ఏమైంది? ఇక్కడ ఉండి మైనింగ్ చేద్దాం మెల్లిగా. నువ్వు ఇవ్వాలేంటి? అమ్మో కిందకి బ్లాక్ ఏదో వచ్చింది. అమ్మో చూసారు 2 బ్లాకులు దాడిన వెంటనే ఈ ప్రభావం చూపించేస్తున్నాయి. సరే ఇంకా మనం స్ట్రైట్గా మైనింగ్ చేసుకుంటా పోదాం, గ్యాప్ ఇచ్చుకుంటూ. అడుగున మైనింగ్. మ్యాగ్మాలు చూస్తుంటేనే లాభాన్ని చూసినంత టెన్షన్ అవుతుంది నాకు. డిస్పాన్ అయిపోతున్నాయి ఇవన్నీ. మామూలు డిస్పాన్ కాదు, నా లైఫ్ మ్యాగ్మా ఎందుకు కలెక్ట్ అట్లా. ఇన్వెంటరీ ఇంత తరంగా ఉంచుకుంటే ఎట్లా గైస్? ఎట్లా మరి దారుణం అంటున్నా నేను చెప్పేది ఏనండి. ఇట్లా నా లక్కీ స్పాట్లు అయితే ఇయే నా లక్కీ స్పాట్లు చెయ్యి. ఈ క్వార్ట్స్ అప్పుడు నచ్చే కాదు, హెచ్పి కోసమే తీసుకునేవాడిని ఎక్కువ నేను. ఒక వేస్ట్ పాండి ఒక్కడు దొరికే లోపల ఇంకా నాకు మమ్మీ పాడైపోయేటట్టుంది. మట్రాజు నీకు ఇది కావాలా? తీసుకో మట్రాజు. నీకంటే ఎవడు ఎక్కువ? రాజు అయ్యా మహారాజు అయ్యా, మహారాజు అయ్యా. మా మమ్మీ అతి పెద్ద స్టంట్తో బతికా నేను. ఈ ఫైర్ రెసిస్టెంట్ పోషన్లో పోయి ఉంటే చచ్చేవాడిని. నా మట్రాజు వల్ల ఇదంతా. లావా చెయ్యి. లావా అంటే ఇదో లావా. సారీ మట్టి. డిబ్రీ ఆయన ఇప్పుడు మన ఫైర్ రెసిస్టెంట్ బొక్కలే. ఫస్ట్ అడ్డం పెట్టు నాకు మండిద్ది అట్లాగే. ఇంత ఆగండి, దూరంగా చూసుకుందాం. కింద ఏం లేకపోతే దిగి తీసుకోవచ్చు. ఊరే నా డిబ్రీ నాకు రానిరంటారే. ఊరే గ్లాస్ బాటిల్ నేను చేసుకుంటాను. గ్లాస్ బాటిల్ తోసే. కిందకి పోతే ఇంక రాలేము. అమ్మో పోషన్ కనుక పెట్టుకోబోయి ఉంటే ఈ పాటికి కంపల్సరీ సచ్చేవాడు నేనైతే. ఫైర్ ఎఫెక్ట్ మళ్ళీ చీడి. అలాగే మైండ్ చేసుకుంటా పోదాం పండి. ఇయ్యాలకు నాకు ఈ అన్లక్కి నుంచి ఎవడు కాపాడతాడయ్యా? ఈ అన్లక్కి ఎవడు కాపాడతాడు? నా అన్లక్కీ కాదు, గ్రేటెస్ట్ లక్కీ. డిబ్రీస్లో నాదే లక్కీ. 2 దొరికినాయి అబ్బా. ఇంకొక పోషన్ కన్నా న్యాయం చేయాలిగా. సరిపోండి, పోషన్ కన్నా న్యాయం చేస్తే పర్వాలా. పోషన్కి న్యాయం చేయడం తప్పేం కాదు. ఇట్స్ నాట్ రాంగ్. నాట్ రాంగ్. రే లావా నేను చూడకూడదు. ఈ మొహం చెయ్యి. మాది
కులం అంతా ఇటే ఉందన్నమాట. ఇటు వెళ్తే ఇదే మా కులం అందరిది ఇదే అనమాట. ఈ వృత్తిలో వెళ్ళిపోతే మనకి లక్షల లక్షలు దొరుకుతాయి. ఈ పిక్ చేసుకున్నట్టే బాగుండబ్బా. అలా సరిపోండి. ఈ రెండిట్లతో ఒక స్వాడ్ని అప్గ్రేడ్ చేద్దామా. ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న డైమండ్స్ వీటిని అయితే ఎట్యూ మీద చేసుకుందాం. వాటిని మా వంశస్థులు అందరూ వీటి మీద బతుకుతున్నారు. ఈ దొరికితే చాలే. ఇంకా 4 ఈ పాయింట్ని గుర్తుంచుకోవాలబ్బా. ఎటు నుంచి వచ్చావురా? ఎటు నుంచి వచ్చానురా? మర్చిపోయాను సార్. ఓహో అటు నుంచి వచ్చానా? పెట్టుకుండా పోదాం పాండి. యా ఎట్లా పోతే రేపు పొద్దున్న కల్లా పోదాం. మనం దేనికి చేద్దాం? ఫస్ట్ అయితే స్వాడ్కి పికెట్స్కి పెట్టుకుందాం. స్వాడ్ ఒకటి పికెట్స్ ఒకటి అంతే. ఇంకా పైకి ఎక్కాలా? ఎంత పైకి? రెసిస్టెన్స్కి అయితే న్యాయం అయితే నేను చేశాను. 4 అయితే న్యాయమేగా. వర్మనేగా. ఎక్కువ వర్మ ఎక్కువ. మనమే మైకి ఎక్కాలి, మామూలుగా ఉండదు. ఏంటి వర్మ ఈ మాత్రం దానికి పగలు కొట్టుకుంటే పోవడమే వర్మ. ఇంకెక్కడన్నా మా వంశస్థులు ఉన్నారా? మా వంశస్థులు ఏడన్నా ఉంటే వెళ్ళిపోదాం. వాళ్ళు మా వంశస్థులు గైస్, మీకు తెలియదు అనుకుంటా. మా వంశం ఇంక నుంచి కాస్మిక్ రవన్న కాస్మిక్ అన్న అయితే ఎప్పుడు కోళ్ళని పట్టుకుంటాడు. నేను కూడా అంతే. ఏది ఇట్రా? ఇటా. నేను కూడా క్వార్ట్స్ని పట్టుకుంటే ఇంకా క్వార్ట్స్ ఈజ్ మై లక్కీయెస్ట్ అనమాట. ప్రాబ్లం బాధ గైస్, అన్నిటికీ మనకే బాధ. చెయ్యి సోల్స్ అండ్ ఏరియాలో నాకెందుకు వచ్చిందో నాకే రావాలా? ఎట్లా 5 అయితే సంపాదించినాం. నాకు నవ్వు ఆపుకుంటున్నా. నేనైతే ఆనందం ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలని రావట్లా నాకు. నేను వాళ్ళు ఎవరన్నా స్కెల్టన్ వాళ్ళు అట్లా వచ్చేసి కొట్టేస్తున్నారు. వచ్చేసిన వెంటనే అని అది తీద్దామని వస్తున్నా నేను. లిటరరీ ఓపి అబ్బా. ఈ అయితే స్క్రాప్ ఎన్ని ఉన్నాయో? 3 ఉన్నాయి. స్క్రాప్ ఒక 4 మినిమం 5 దొరికినాయి. ఇప్పుడు వాటిని నెంగెట్స్లా మార్చాలి. ఇంకా కామెడీ మామూలుగా ఉండదు. అయితే ఫైర్ని కొన్ని అన్ని కారణం వల్ల ఫైర్ అయితే రావట్లా. ఇంకా ఇలా మండుతూ ఉండే ఇంకేం ఉండిద్ది? సోల్స్ అని పెడదాం ఆగండి. అయినా అది వెళ్ళదులే. సోల్స్ అండ్ వెళ్ళని ఉంటుంది. త్వరగా వచ్చేయాలమ్మా. ఒక్క బ్లాక్తో 5 ఒకటి వచ్చిందంటే నా స్వాడ్ ప్రిపేర్ అనమాట. మన స్వాడ్ ప్రిపేర్ అయిపోయినట్టే. స్మితీ టేబుల్ ఐరన్. అర్రే మన దగ్గర ఐరనే లేదు ఇప్పుడు. సరిపోయింది. ఐరన్ ఫామ్ కూడా 2 ఐరనేగా తీసుకుందాం. వుడ్డు ఎఫర్ట్ ఇది కాదు, ఇది స్మిత్తింగ్. అరే వుడ్ లేదా? ఆగండి. ఫస్ట్ అయితే ఈ చెత్త అంతా ఇందులో పడేద్దాం. 5 అయితే నాకైతే 8 వచ్చినాయి. ఏందో మిస్ మనకి అప్పుడప్పుడు ఒక స్క్రాప్ అయితే వెళ్ళిపోయింది. దేనికి వెళ్ళిందో నాకు కూడా తెలియదులే. ఇంకా వుడ్ తీసుకోలేదు నేను. ఉర్రే చెత్త అంతా పెట్టినాను. వుడ్ కూడా చూసుకోవాలి కదరా. వుడ్ ఎన్ని పెట్టాలి? ఎఫర్ట్ ఆడుండదే. నాకు తెలిసినంత వరకు ఇది క్రాఫ్టింగ్ టేబుల్ రెసిపీ. ఇద్దా? ఓయ్
బా మైన్క్రాఫ్ట్లో తండ్ర సోపి ఆడబెడదాం. మహారాజు అయిపట్ మహారాజు రాజు రాజు మహారాజు ఇట్లా గాల్లో ఉంటున్నాడు. ఓకే ఇంకా మన స్క్రాప్ వచ్చేసింది. అది వాట్ ఓ షెడ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? దొరికింది ఇదేనా? వచ్చేసి అంతేనా? రెండేనా? అడివి వాడిని తల్లి చి పేడై పట్రా. ఓహో ఇక్కడ పట్రా పట్రా. ఎందరో అట్లా. వాట్స్ ద ప్రాబ్లం యార్? హియర్ పుట్టడింగ్ ఒకటేనా? వాట్స్ యువర్ ప్రాబ్లం? వాట్ ఏమైందయ్యా? స్మిత్ టెంప్లెట్. ఉన్నాయిగా మన దగ్గర. ఏంద్రా రే నా బ్రతుకు ఇట్లా తయారైంది. ఓ 2 స్మిత్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఆగండి, మన దగ్గర డైమండ్స్ పడిన్ క్యామన్ ట్రిక్ అయితే తెలుసు వీటితో. ఎక్స్ట్రాక్ట్ ది స్మిత్ స్టాంపాయిడ్స్ అన్నమాట. ఇది నాకు అంతటగా తెలీదు. ఓకే కూల్స్ ఏం స్మిత్ టెంప్లెట్? ఇది స్మిత్ టెంప్లెట్. ఎన్ని? 7 3 గూగుల్ స్టోన్ ఇది మనకు కావాలి. గూగుల్ స్టోన్ అన్నా. గూగుల్ స్టోన్ ఉందా? గూగుల్ స్టోన్ ఎక్కడుందయ్యా? 4-5 అన్నా ఉన్నాయి. పర్వాలా, ఈ అన్న దొరికినాయిలే. ఇప్పుడన్నా చేద్దాం. అది అట్లా నాకు కూడా తెలియదు. మారు ఎన్నొస్తాయి ఇప్పుడు? ఎన్నొస్తాయి? అప్లైడ్ ఆర్మర్. ఎస్ నేనేం చేసుకుంటా? ఇదేంది రాట్లా? తీసుకో. 4 వచ్చినాయి. పైన ఇంకా డైమండ్స్ ఉన్నట్టున్నాయి. అర్జెంటుగా డైమండ్స్ మైనింగ్ అయితే వెళ్ళాలి. వెళ్దాం గైస్. ఫస్ట్ అయితే ఈ ఎపిసోడ్లో స్వాడ్ అయితే చేసుకుని ఆఫ్లైన్లో మైనింగ్ చేస్తాను నేను. ఆఫ్లైన్ మైనింగ్ సెక్షన్. అరే ఇంకెవరా? ఒక డైమండ్ మిగిలింది నాకు ఇంకా. 5 అయితే వచ్చేసినాయి. ఇప్పుడు యాడింగ్ స్మిత్ టెంప్లెట్. ఒక ఇంగేట్ వస్తే ఒక ఇంగేట్ నువ్వే పోతావా? సరే పో. కత్తే నూనా? అరే ఏందబ్బా? ఆర్మర్ ట్రిమ్స్ అంట. అరే ఎట్లా కనపడుతున్నాను రా నేను మీకు?
సరిపోండి ఇంకీట్లు కానీ వేసుకుందాం. ఎన్ని వచ్చినాయి అనుకున్నారు? 2 చీ వరస్ట్. ఇదేది తొక్కలో స్మిత్తింగ్. ఇదేం అప్గ్రేడ్ రే. పిచ్చిలే వస్తుంది గాయస్. ఆర్మర్ పెట్టాను, ఇది పెట్టాను. ఊరే నెదరైట్ కిందకి అప్గ్రేడ్ అవ్వట్లేదు అబ్బా. ట్రిమ్స్ అంటాయి ఇట్లా పేర్లు ఇట్లా మనకి. గైస్ ఈ వీడియోలో మనకి చాలా బాధాకరం ఆఫ్లైన్ జరిగింది. ఆఫ్లైన్లో నేనైతే డైమండ్స్ మైనింగ్, డిబ్రేస్ మైనింగ్ చేసి పెట్టుకుంటాను. అతి కష్టం మీద కంపల్సరీ అయితే స్మిత్ టెంప్లెట్స్ ఎట్లాగన్నా నేనైతే సంపాదిస్తాను గైస్. ఈ వీడియో వచ్చేసిందే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. మీకు కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, లేదంటే వద్దు ప్లీజ్. మీరు సపోర్ట్ ఇస్తేనే నేను మళ్ళీ మైన్క్రాఫ్ట్ వీడియోస్కి అయితే కంటిన్యూ చేయగలుగుతున్నాను. సీ యూ సెండ్ ఆఫ్ బై పీటర్ గేమర్. ఇంకేం చెప్పాలనుకుంటున్నా, నార్మల్ ట్రిమ్లు ఇవ్వట్లా ఇంకా ఎందుకు. బాయ్ గాయస్.